నేను కొంతకాలం క్రితం ఒక సినిమా చూశాను. దాని పేరే 'బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్'. అందుట్లో అనుకోకుండా ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. వాడు అష్టవ్యసనాలు అంటే పనికిరాని ప్రతి ఒక్క అలవాటు వాడి జీవితంలో ఉంటుంది. వాడు చాలా చార్మింగ్‌గా ఉంటాడు. చామ్ అంటే మీకు తెలుసు కదా! నీట్‌గా డ్రెస్ అయ్యి ఉంటాడు. ఏ అమ్మాయినన్నా ఈజీగా వశపరుచుకోగలడు. సో, వాడు ఆ అమ్మాయిల జీవితంతో ఆడుకుంటూనే వాళ్ళ మీద డిపెండ్ అవుతూనే ఇతని దగ్గరికొస్తాడు. ఇతన్ని గమనిస్తాడు. ఇతని ఆర్థిక స్థితిని గమనిస్తాడు. ఈజీగా మోసపోతాడని తెలుసుకుంటాడు. నమ్మిస్తాడు, నమ్మగలుగుతాడు. తర్వాత తన్ని జీవితాన్ని నాశనం చేస్తాడు. దీన్ని సైకాలజీ పరిభాషలో పారాసైటిక్ నేచర్ అంటారు. అంటే ఆ వ్యక్తికి ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తి తనకు తానుగా పనిచేసుకోలేడు. పక్క వ్యక్తి మీద డిపెండ్ అయిపోతా ఉంటాడు. అలాంటి నేచర్ ఉంది అంటే వారు మీ మీద డిపెండ్ అవుతున్నారని అర్థం. సో, అలాంటి వారి నుంచి మీరు దూరంగా ఉండండి. వారి వల్ల మీరు నష్టపోతారు తప్ప ఎటువంటి లాభం ఉండదు. సో, ఎప్పుడు మీరు పని చేయండి. మీతో ఉన్నవారితో పాటు మీరు పని చేయండి. వారు తప్పనిసరి మీతో పాటు మంచి స్నేహితులుగా, సహా వ్యక్తులుగా ముందుకు వెళ్తారు గానీ, వారు చెప్పే ఆ అవాస్తవాన్ని మీరు తీసుకోకండి.